అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్ అన్ని చూసే అంటారు, మీషో ర్యాండమ్ ఫైండ్స్ అన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్గా మీకు నేను ఏం తీసుకున్నాను, దాని రివ్యూస్ ఏంటి అనేది చెప్పేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి హెయిర్ వ్యాక్స్ అన్నమాట. ఇది నేను మీషోలో నాకు ర్యాండమ్గా కనిపించింది. నేను కన్ఫామ్గా ఇది ఫేకే అనుకునే ఆర్డర్ పెట్టాను. నాకు ఇది 190 ఏమో వచ్చింది. నేను షాక్ అయ్యాను, నేను ఫిక్స్ అయిపోయాను. డెలివరీ వచ్చే వరకు నేను నమ్మను, ఇది ఫేకే అని ఫిక్స్ అయిపోయాను. బట్ ట్రస్ట్ మీ, ద బెస్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తారా అంటే, బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, మనం కొంచెం ఇంత అమౌంట్ తీసుకుని మనం మంచిగా రబ్ చేస్తే ఇట్లా ఆయిల్ ఇలా అవుతుంది. సో దాన్ని మనము మన బేబీ హెయిర్స్ ఎక్కడ ఉన్నాయో వాటికి మనం అప్లై చేసుకొని కూమ్ చేసేస్తే అవి అస్తమాను మన ఫ్రంట్కి రాకుండా ఉంటాయి అన్నమాట. సో దానికి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి లెన్స్ బాక్స్. ఇది మీకు చిన్న అద్దం ఇస్తాడు ఇక్కడ, మీకు ఇట్లా ఇక్కడ మీకు కనిపిస్తుందా అద్దము. సో అద్దం ఇస్తారు. అండ్ ఇలా లెన్స్ పెట్టుకోవడానికి రైట్ లెఫ్ట్ అని చెప్పి మనకి కన్ఫ్యూజన్ లేకుండా రైట్ లెఫ్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇది ఫినిషింగ్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లోనే మనకి లెన్స్ సొల్యూషన్ వేసుకోవడానికి చిన్న డబ్బా ఇచ్చారు. సో మనం దీంట్లో ఫిల్ చేసుకుని క్యారీ చేయొచ్చు. ఇంతకన్నా మనకు అవసరం లేదు. సో పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, మనం అవి క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దీంట్లో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మనము లెన్స్ రిమూవ్ చేసుకోవడానికి, లెన్స్ అప్లై చేసుకోవడానికి 2 టూల్స్ ఇచ్చారు. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ మేకప్ స్పంజెస్. ఇది నాకు ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చాయి నాకు. నేను ఇందాకే చూసా 123 అనుకుంటా. నేను ప్రొడక్ట్స్ అన్ని కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కూడా మీ ప్రైజెస్ మెన్షన్ చేస్తా ఫోటోతో సహా. బ్లెండర్స్ ఖచ్చితంగా మనం స్టోర్ చేసుకునే విధానం ఏంటంటే, వాడి మనము ఇది ఆరిపోయాక మంచిగా దీనిలో పెట్టుకొని ఇట్లా మూసుకోవాలి. డస్ట్ అది అబ్జర్వ్ చేస్తే ఫంగస్ వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎందుకు వచ్చింది స్కిన్ ప్రాబ్లం అని చాలా ఆలోచిస్తూ ఉంటాము. మెయిన్ రీజన్, మనం మేకప్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ థింగ్స్ ని మెయింటైన్ చేయాలి. డస్ట్ అది మన కళ్ళకు కనిపించదు. మనం అలా వదిలేస్తే ఖచ్చితంగా వాటి మీద పడి ఫంగస్ ఫామ్ అవుతాయి, మనం చూసుకోము. సో అదనమాట. మంచిగా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ లో కూడా ఉంది. నెక్స్ట్ వన్, ద క్యూటెస్ట్ వన్ వచ్చి మేకప్ బ్లెండింగ్ కి యూజ్ చేసేది అనమాట. యాక్చువల్లీ పెద్దగా ఉంటాయి, దానికి ఒక స్పాచులా ఉంటుంది. సో ఇదేంటంటే, మనము ట్రావెల్కి వెళ్ళినప్పుడు బిగినర్స్ కి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. మీరు దీని మీద 2 కలర్స్ అంటే ఇప్పుడు కన్సీలర్, ఫౌండేషన్, లేకపోతే 2 ఏంటంటారు లిప్స్టిక్ షేడ్స్ కలుపుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈజీ టు క్యారీ అనమాట. అండ్ ఇలా పెట్టేసుకుంటే మనకి అసలు ఏదో షేక్ అవుట్ లో చూసారా అసలు. నెక్స్ట్ వన్, ఇది దేనికి సంబంధం లేదు, బట్ నా ఫేవరెట్ థింగ్ అనమాట. ఈ మధ్య కాలంలో నేను కొన్న వాటిలో బెస్ట్ థింగ్ ఇదేంటంటే, చాలా క్యూట్ గా ఉంది కదా, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను 2 తీసుకున్నాను, టామ్ జెర్రీ, ఓన్లీ ఐఫోన్ కి. ఈ క్వాలిటీ మీరు చాలా బాగుంది, కింద పడినా ఏం కాదు. నాకైతే ఇట్లా చూసి ఇది పెట్టుకోగానే హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే ఐఫోన్ ఛార్జెస్, కేసులు, ఛార్జర్ వైర్స్, ఇయర్ ఫోన్స్ చాలా 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 కాస్ట్. సో మళ్ళీ మనం కొనుక్కోలేం కాబట్టి అదనమాట. దీనికి ఇదొకటి, ఈ వైర్ ఒకటి ఇస్తారు. ఈ వైర్ మనం చుట్టుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, బట్ వర్త్. ఎందుకంటే ఇవి మీరు ఇలా అన్నా ఛార్జింగ్ పెట్టి ఫోన్ చూసినా, ఇటు పెట్టినా ఇది మన ఉత్తరం కథల్లో. థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీషోకి. నేను మిగతా యాప్లో కూడా చూసాను, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చూసాను, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది. నేను ఆబ్వియస్లీ రిటర్న్
చూస్తాను, కంపల్సరీ రివ్యూస్ కూడా చూసాను. రివ్యూస్ చూసి వాళ్ళు మామూలుగా రా పిక్స్ ఇస్తారు కదా, అప్పుడు ఇది చూసినప్పుడు చాలా క్వాలిటీ అనిపించింది. సో అమ్మయ్య అనుకున్నాను. అండ్ దీంట్లో మెయిన్ క్యూట్ ఏంటంటే ఈ చిన్న జెర్రీ ఇది దీనికి ఇట్లా కట్టొస్తుంది అనమాట. ఇది మనము మంచిగా దీనికి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా చూసారా? ఓ మై గాడ్, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. నాకు చాలా హ్యాపీని ఇచ్చింది. ఈ ఒక్క దాని గురించి నేను చాలా టైం చెప్పుంటాను, నేను ఖచ్చితంగా చెప్పాలి, ఒక షార్ట్ అయినా తీసి పెట్టాలి అనుకున్నాను. సో ఈ ర్యాండమ్ థింగ్స్ లో ఇది కూడా కలిపేసా. వాట్ ఛార్జింగ్ లో అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. నాకు వెనకాల విండో ఉంది, విండో నుంచే చూస్తాను నేను ఇది అక్కడ నేను ఎంతవరకు చూపిస్తున్నాను ఏంటి అనేది. ఒకేసారి నాకేం అనిపించకపోతే ఇప్పటివరకు మాట్లాడిందంతా అనుకున్నాను, బట్ రికార్డ్ అవుతుంది. సో ఇదన్నమాట చిన్న మినీ హాల్ వీడియో మీషో నుంచి. ఐ హోప్ మీ అందరికీ వీటిలో కొన్నైనా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో ఇదే మన వీడియో, చివరికి వచ్చేసాము. ఐఎమ్ సో హ్యాపీ. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.